Don't forget to like and subscribe. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇగో మేమైతే ఈ రోజు అయితే మామిడికాయ పచ్చడి పెడదామని అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. పచ్చడి అయితే మా సార్ కొట్టిండు. బాగా హాయ్ చెప్పు. అయితే మా ఛానల్ అన్నీ అయితే వేయించి పెట్టాను. పక్కన అమ్మ అయితే కత్తి తెచ్చిస్తే కట్ చేశాడు. ఇవన్నీ చూసి అన్నీ ఆయిల్ గరం చేయలే, ఇంకా ఆయిల్ గరం చేసి కారం కలిపేసి ఎక్కువ కాదులే, ఒక 6 కాయలు కదా, 6 కాయలే. మేము ఎక్కువ ఏం పెట్టాము, ఎక్కువ కాయలు పెట్టడానికి రాదు. 10 20 కాయలు అయితే పెట్టడానికి రాదు. 5-6 కాయలు, 10 లోపల కాయలు అయితే పెడతాం అనమాట. 10 లోపల కాయలు అయితే పెట్టడానికి వస్తుంది. 20 కాయలు 30 కాయలు అయితే నాకు మసాలాలు ఎంత కలపాలి మాపులు అనేది తెలియదు. 5 6 10 వరకు అయితే ఓకే, నాకు అందాజుతో నేను పెట్టుకుంటాను. ఓకేనా? ఇంకా ఇవన్నీ రెడీ చేయాలి. ఆగండి, ఇవన్నీ రెడీ చేసినాక ఎల్లిపాయలేమో ముద్ద కొంచెం దంచిన కొంచెం పెద్దగా ఉన్నాయి, తీసి చిన్న చిన్న కట్ చేసి ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కాయలు పీస్ కూడా మంచిగా వెల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి దంచుకోవాలి. మెంతులు అంటే చెటాకు తీసుకున్నాం కానీ తక్కువనే వేసుకోవాలి. ఇది వేసుకోవచ్చు కానీ చేదు ఉంటాయి అని పిల్లలు తినారు ఇంట్లో. ఆవు పిండి, ఆవాలు అయితే కొంచెమే వేసుకుంటాం మేము. ఇక మీరు ఎంత తినేది ఉంటే అంత ఇంకా, అంటే కొన్ని పోపుల పోస్తే కొంచెం పిండి. ఇది జీలకర్ర పొడి అన్నీ వేంపి మళ్ళీ పొడి చేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చి దంచి పెట్టుకోవాలి, పచ్చల పట్టియాలి. ఇవేమో నూనెలో, వేడి నూనెలో వేస్తాం, కొంచెం మీదికెళ్ళి వేయాలన్నమాట వెల్లిపాయలు. ఇదేమో మ్యాంగో కారం. ఇంత ముందుకైతే మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు, మా పెళ్ళైనాక కూడా కొద్ది రోజులు ఇప్పటికి కూడా అప్పుడప్పుడు అమ్మ కొట్టించిన కారం కలుపుతుంది. మేమైతే ఇక మామూలుగా ఇంట్లో అయిన ప్యాకెట్ మ్యాంగో కారం కొనుక్కొస్తాడు ఆయన, ఇవే వాడతాం అన్నమాట. మేమైతే మీరు ఏది వాడతారో, ఏ కారం వాడితే బాగుంటుంది మామిడికాయ పచ్చడికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ టైం పెట్టినప్పుడు మీరు చెప్పింది మేము వాడతాం, చూస్తాం, ట్రై చేస్తాం. ఓకేనా? ఇది కూడా ఎంతమంది వాడతారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ నూనె వేడైందని చూద్దాం. నూనె వేడైనాక నూనెలు అవి కలుపుకొని ఈ పచ్చడికి వట్టి ఫస్ట్ పేస్ట్ పచ్చపచ్చి దంచుకునే వెల్లుల్లిపాయ మంటలు వేస్తుంది. అంటే అల్లం పేస్ట్ అయితే అల్లం కలుపుతుంది. కొంతమంది వేసుకుంటారు అల్లం, మన ఆంధ్రలో వేస్తారు, మనం వేయ బాగా చేయి మండుతుందా. ఆ ఎల్లిపాయలు అల్లెయ్యాలి, నూనె చల్లారినాక వేయాలి. నెక్స్ట్ బాగా పచ్చలకు పట్టాలి ఎల్లిపాయలు. మనము తింటుంటే ముక్క అన్ని టేస్ట్ రావాలి. ముక్క మనం పచ్చడి వేసుకుంటాం కదా అన్నంలో, అన్ని టేస్ట్ కనబడాలి. ఒక్కొక్క ఇక పచ్చ కొలిస్తే అందులోనే తెలుస్తుంది టేస్ట్. మెంతులది పౌడర్ మిక్సీ పట్టుకుంటాం కదా, పౌడర్ అయింది. అండ్ లాస్ట్ ఆవపిండి, ఆవాల పొడి, పిండి పొడి, పిండి ఎక్కువ ఏమేయదు, కొన్ని మళ్ళీ అల్లేయాలి. పౌడర్ ఆవాలేమో పోపులు వేయాలి, పొడి వేసేమో పచ్చల పట్టియాలి. ఎక్కువ వేయొద్దు, వేడి ఎక్కువ అవుతుంది. ఇది ఆవాలు వేడి ఎక్కువ. అదే తినేటోళ్ళు వేసుకోవచ్చు కానీ మాకైతే మేము, మా ఆయన పడదు, నాకు పడదు. కారం పౌడర్ లాస్ట్కి
నేను లైట్గానే వాడతా ఆవాలు. మెంతులు అయితే వాడచ్చు చల్వనే కాబట్టి. మీరందరూ మెంతులు మళ్ళీ కొన్ని పోపులు వేస్తాం. అన్నీ మంచిగా పచ్చలు పడితే అన్నీ పట్టాలి. కారం కూడా ఇళ్ళనే కలుపుతుందిగా ఏదైనా పోయొచ్చు కానీ కారం ఆవాలు, జీలకర్ర. ఆవాలు ఫస్ట్ గరం ఆయిల్లో ఆవాలు వేసుకున్నాక జీలకర్ర వేసేసుకోవాలి గైస్. జీలకర్ర ఎంత వేసుకునేది? జీలకర్ర ఇదేంటి మమ్మీ? మెంతులు అయితే కొంచెమే వేయాలి. ఉల్లిపాయలు మొత్తం వేస్తారని మొత్తం వేసుకోవాలి. కొన్ని ఆల్రెడీ అల్లం వేసినాం కదా. గిలాసుడు పావు గిలాసుడు సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం నా గ్లాస్ మొత్తం సాల్ట్ వేసేసారు. ఇది మొత్తం కింద వేసాను. కారం కట్ చేయి, ప్యాకెట్ కారం ప్యాకెట్ కట్ చేయి. ఓయ్ చిన్నగా చిన్నగా. కారం ఒక గ్లాస్ నిండగా వేసుకోవాలి. కారం సూపర్, వావ్. ఇట్లా పోసుకుంటే మనకి నూనె మొత్తము పచ్చడి కారము నూనె అంత మంచిగా పడుతుంది అన్నట్టు. నువ్వు అదే నూనెలో పోసినాం అనుకో కారము నల్లగైతుంది, పచ్చడి పట్టదు సరిగా. ఈ పచ్చళ్ళకే కారం పట్టిస్తే పచ్చడి అనేది చూడడానికి బాగుంటుంది, తినడానికి వేడి వేడి అన్నంలా. ఇదైతే కదిలియకుండా ఈరోజు 4 తారీఖు కన్నయ్య, రేపు 5, ఈరోజు గురువారం కదా, రేపు శుక్రవారం, రేపు శనివారం అలా మొత్తం కలిపి జాడీలకు ఎత్తుతాము. ఇంకా 3 రోజులకు ఎత్తాలన్నమాట. కదిలియకుండా ఓ పక్కకి ఎవ్వరు తిరగని జాగాలకి పక్కకు పెట్టేసి మూత పెట్టేసి దాన్ని అసలు ముట్టుకోవద్దు, కదిలియొద్దు, అటు సైడ్ వెళ్ళకూడదు. అయితే అలా పెడితేనే 3 రోజులు కదిలియకుండా, ఈరోజు కలిపినాం కదా 3 రోజులు కదిలియకుండా పెడితేనే మంచిగా అక్కడ పక్కకు పెట్టేసి 3వ రోజు మొత్తం మళ్ళీ ఇప్పుడు ఎట్లా కలుపుకున్నా అట్లా కలిపేసి జాడీలకు ఎత్తేసి పెట్టేసుకున్నాక మామూలుగా మనం చిన్న చిన్న డబ్బాలలో ఏదైనా చిన్న జాడీలకి వేసుకొని రోజు వేసుకునే దానికి తీసి పక్కకు పెట్టుకుంటాం. మేమైతే 3 రోజులు పెట్టిన రోజు అయితే కలిపేసి పెట్టినాక 3వ రోజు ఎత్తుతాం. మీరు కూడా అట్లనే చేస్తారా, లేదంటే పెట్టగానే డైరెక్ట్ జాడీలకు వేస్తారా, జాడీలకు ఎత్తేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ ప్రాసెస్ చేస్తాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలియజేయండి. మాకు మా మామిడికాయ పచ్చడా ఇలా ఉందో చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మా అమ్మాయి అయితే నా చేయకుండా దాన్ని తీసుకొని కొంచెం మమ్మీ అంటే నూనె కొంచెం వేసి ఇచ్చిన అది ఏంటంటే ఇప్పుడు ఆ పచ్చి ఉంది మమ్మీ తినొద్దు మమ్మీ అంటే తినట్లేదు. ఓకేనా, ఇవాళకైతే ఇంతే పచ్చడి అయితే కంప్లీట్ అయింది. 3వ రోజు మళ్ళీ పచ్చడి ఎత్తిన చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. ఓకేనా, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది ఫ్రెండ్స్. 3వ రోజు పచ్చడి ఎత్తిన రోజు వీడియో వస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మీరు కూడా పెట్టిరా పెట్టలేదా కామెంట్ చేయండి.